హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి కలపండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. వేసాక ఒకసారి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రైడ్ రైస్కి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకేం మసాలాలు యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటే గరం మసాలా అవి వేసుకోవచ్చు. నాకు ఒక పాప ఉంది ఫ్రెండ్స్. ఆ పాపకి మసాలాలు ఎక్కువ తింటే మళ్ళీ కడుపులో మంటని వేయట్లేదు ఫ్రెండ్స్. చాలా తక్కువ వేస్తున్నాను మసాలాలు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇవన్నీ ఒకసారి కలపండి ఫ్రెండ్స్, మసాలాలు అవి కలిసేటట్టు. తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ నేనైతే 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే ఎగ్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్స్ వేయడం అయిపోయాక 1 నిమిషం కలపండి ఫ్రెండ్స్. 1 నిమిషం కలపకుండా అలా ఉంచండి ఫ్రెండ్స్. నిమిషం తర్వాత ఒకసారి కలపండి ఫ్రెండ్స్ ఎగ్స్, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలుపుతున్నాను ఎగ్స్. ఎగ్స్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒకసారి కలపండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉడికింది ఎగ్స్. ఇప్పుడు మనం రైస్ తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్లోకి మీరు ఎంత రైస్ వేయాలనుకుంటున్నారో అంత తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం రైస్ అయితే వేసేయవచ్చు ఫ్రెండ్స్. రైస్ మీరు ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము 5గురు ఉంటాం ఫ్రెండ్స్. మా పాపతో 5కి సరిపోయినట్టు రైస్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ మొత్తం వేసాక ఒకసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ గరిటెతో. కలుపుకున్నాక దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వాడుకోండి ఫ్రెండ్స్. ఏదో కొంచెం టేస్ట్ గురించి నేను లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. వేయకపోతే బాగోదని, లేదంటే అసలు ఆ టేస్టింగ్ సాల్ట్ వాడను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలా కొంచెమే వేసాను. వేసి ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కాసేపు ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్లోనే ఉంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ కలవాలిగా ఫ్రెండ్స్ రైస్లోకి. అంతే ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఈజీ ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం. దీంట్లోకి నేను పెరుగు చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా వారికి మా పాపకి ఫ్రైడ్ రైస్లో పెరుగు చట్నీ లేకపోతే అసలు తినరు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమని నేను పెరుగు చట్నీ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.